Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఈ యూలిప్స్ ఉన్నాయి కదా, అంటే యూనిట్ లింక్డ్ పాలసీస్. సో వీటిని బాగా మిస్సెల్లింగ్ జరుగుతున్నాయి అనేది రీసెంట్గా ఒక ఫినాన్షియల్ మ్యాగజైన్లో చదివాను. యూలిప్స్ని కూడా పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్తూ కొంతమంది మిస్లీడింగ్ చేస్తున్నారు, వీటిని ఆ వైపుగా సేల్ చేస్తున్నారని కూడా విన్నాను. ఏంటి అసలు యూలిప్ కాన్సెప్ట్ అంటే ఏంటి అసలు? సార్, బేసిక్గా మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఉండే కొన్ని టర్మ్స్ అంటే యూలిప్లో ఉన్నటువంటి కొన్ని టర్మ్స్ మ్యాచ్ అవ్వటం తోటి జనాలు కూడా కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎప్పుడైతే ఈ మ్యూచువల్ ఫండ్ కల్చర్ కొంత డెవలప్ అవుతుందో, సో యూలిప్ అనేది కూడా ఒక రకమైన మ్యూచువల్ ఫండే. మీకు ఇన్వెస్ట్మెంట్తో పాటుగా ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, గ్యారంటీడ్ అమౌంట్ ఉంటుంది అని చెప్పి ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. సో ఫస్ట్గా మీరు యూలిప్ను అర్థం చేసుకోవాలి. యూలిప్లో మనకి సేల్స్ పర్సన్కి ఫస్ట్ మీరు ఇచ్చే డబ్బుల్లో నుంచి ఫస్ట్ ఇయర్లో అయితే దాదాపుగా 20 to 35% కమిషన్ పోతుంది. మీరు ₹1,00,000 కట్టారంటే 20,000 నుంచి 35,000 రూపాయలు కమిషనే ఇస్తారు. ఆ తర్వాత దాని మీద ఛార్జెస్ ఉంటాయి రెగ్యులర్, ఇంకా అంటే మా పోర్ట్ఫోలియో మేనేజర్ ఛార్జెస్ ఉంటాయి, అండ్ మీ ఇన్సూరెన్స్ ఛార్జెస్ సపరేట్గా, ప్రతి ఒక్క దాంట్లో ఇన్సూరెన్స్ ఛార్జెస్ కూడా వాళ్ళు సపరేట్గా కట్ చేసుకుంటూ వస్తారు. మీరు 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు ఫైనల్గా రిఫ్లెక్ట్ అయ్యే అమౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇయర్ ఆన్ ఇయర్ మీరు పే చేసే ప్రీమియంలో నుంచి మళ్ళీ వాళ్ళ కమిషన్స్ పోతూనే ఉంటాయి. సో బేసిక్గా మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్లో నుంచే మీరు వాళ్ళకి సంబంధించినటువంటి ఈ ఛార్జెస్ అన్నీ కూడా కట్ చేస్తూ ఉంటారు. సో బేసిక్గా ఏదో ఎన్ఏవి అని ఒక వర్డ్ ఉందను, లేకపోతే పోర్ట్ఫోలియో మేనేజర్ అని ఒక వర్డ్ ఉందను, జనాల్ని ఒక రకంగా మిస్లీడ్ చేస్తున్నారు చాలా మంది సేల్స్ పర్సన్. అందరినీ అనట్లేదు, ఈ మిస్లీడ్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎప్పుడైనా కానీ ఒక ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ని సపరేట్గా ఎంచుకోవాలి, ఇన్సూరెన్స్ ఇన్స్ట్రుమెంట్ని సపరేట్గా ఎంచుకోవాలి. ఇక్కడ ఈ రెండు కలిపి ఉన్నాయి అని ఒక పేరుతోటి ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే వెళ్ళిపోతున్నారు. సో బేసిక్ ఇందులో ఏమవుతుంది, మనం ఏదో సంవత్సరానికి ₹1,00,000 కనుక పే చేసినట్లయితే మనకి ఒకేసారి ఒక పెద్ద బల్క్ అమౌంట్ వస్తుంది. బేసిక్ యూలిప్స్ అన్నింటిలో కూడా అవే ప్రొజెక్ట్ చేస్తారు. మీరు సంవత్సరానికి ఇంత కట్టండి, 5 ఏళ్లే కట్టండి, లేదా ఒక 10 ఏళ్లే కట్టండి, ఆ తర్వాత మీకు రిటైర్ అయ్యేంత వరకు కూడా మీకు ఇంత అమౌంట్ ప్రతి నెల ఇస్తామనో, లేదా మీ రిటైర్మెంట్ టైంకి ఒక పెద్ద అమౌంట్ డిపాజిట్ చేస్తామనో, బేసిక్గా ఈ వర్డ్స్ని యూజ్ చేసుకుంటూనే అందరు ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సో బేసిక్గా ఇన్వెస్టర్స్ అందరూ ఆ పెద్ద అమౌంట్ని చూస్తారే కానీ వాటికి వచ్చేటువంటి రిటర్న్ ఎంత, మేము ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్ ఎంత, దానికోసం మేము స్పెండ్ చేస్తున్న టైం ఎంత, సో టోటల్గా దానికి వస్తున్న రిటర్న్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయడం విషయంలో ఫెయిల్ అయిపోతున్నారు. సో ఇంత క్యాలిక్యులేషన్ సహజంగా మన ఇన్వెస్టర్స్ పర్టికులర్గా మన ఇండియన్స్ చెయ్యరు కాబట్టి ఈ యూలిప్స్ అనే వాటికి సంబంధించిన సేల్స్ ఎక్కువైపోతున్నాయి. నేను చాలామంది చదువుకున్న వాళ్ళని కూడా చూశాను. చదువుకున్న వాళ్ళంటే ఏమీ తెలియదు, వదిలేయండి, వాళ్ళకి ఏమీ తెలియదు, సరే నేను నెలకి ఇంత కడితే ఒకేసారి వాళ్ళు ఏదో ఇంత డబ్బులు ఇస్తారులే అని వాళ్ళు కడుతూ ఉంటారు. చదువుకున్న వాళ్ళు కూడా ఎటువంటి ఎనాలిసిస్ లేకుండా డైరెక్ట్గా యూలిప్స్కి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. వాటికి రకరకాల పేర్లు పెడతారు, చైల్డ్ సెక్యూరిటీ ప్లాన్ అనో, చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ అనో, రిటైర్మెంట్ ప్లాన్ అనో, మ్యారేజ్ ప్లాన్ అని, ఇట్లా రకరకాల పేర్లు వాటికి పెడుతూ ఉంటారు. ఏదో ఒక ఎమోషనల్ థీమ్ కనెక్ట్ చేస్తారు. ఎస్, ఎమోషనల్ థీమ్ దానికి కనెక్ట్ చేసేసి మీరు దానికోసం ఇన్వెస్ట్ చేయండి, ఆ టైంకి దానికి ఇస్తారు అని. రీసెంట్గా మాకు సంబంధించిన ఒక రిలేటివే పర్టికులర్గా ఏదో ఒక చైల్డ్ రిలేటెడ్ ప్లాన్ నాకు పంపించి ఇది బాగుందా చూడండి రేవంత్ అని చెప్పేసి పంపించారు. నేను ఫోన్లో డైరెక్ట్గా చెప్పాను, యూలిప్ అంటేనే చాలా ఛార్జెస్ ఉంటాయండి, 20 to 35% వాళ్ళకి కమిషన్ ఇస్తారా, అవన్నీ ఎక్కడి నుంచి ఇస్తారా అనుకుంటున్నారు, వాళ్ళని జేబులోంచి ఇస్తారా, వాళ్ళకి బిజినెస్ ఏంటి, మీరు డబ్బులు కట్టడమే, సో మీ డబ్బుల్లో నుంచే వాళ్ళు తీసిస్తారు. వాటిల్లో చాలా ఛార్జెస్ ఉంటాయి, సంవత్సరానికి 3 to 4% ఛార్జెస్ ఉంటాయి. అవన్నీ ఎక్కడి నుంచి కట్ చేస్తారు, మీ దాంట్లోంచే కట్ చేస్తారు. మళ్ళీ మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్కి మీరు GST కట్టాలి, మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి? సో మొత్తం ఇవన్నీ పోను మీకు ఫైనల్గా వచ్చేటువంటి రిటర్న్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయండి అని చెప్పి వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ఉంటుంది చూసారా, ఆ డాక్యుమెంట్లో ఎవరు ఆ డాక్యుమెంట్ని క్లియర్గా చదవరు. బేసిక్గా ఆ డాక్యుమెంట్ని కనుక క్లియర్గా చదివినట్లయితే అందులో ఈ ప్రతి ఒక్క అంశం రాసి ఉంటుంది. ఓపిక్గా ఎన్ని పేజీలు ఉంటే అన్ని పేజీలు చదివి చూడండి. సో యావరేజ్గా వాళ్ళకి డైరెక్ట్గా మెన్షన్ చేశారు. అఫ్కోర్స్ ఆ పేజ్ ఎక్కడో లోపలికి ఉంది, మార్కెట్ బాగోకపోతే కొద్దిగా అటు ఇటుగా ఉంటే మేబీ 6% వస్తుందేమో రిటర్ను, మార్కెట్ కొంచెం బాగుంటే 8% వస్తుంది అని. మీరు 6 to 8% రిటర్న్ జనరేట్ చేసేదానికి FDలో పెట్టుకోవచ్చు కదా. ఈ మాత్రం దానికి మనం తీసుకెళ్ళి యూలిప్లో పెట్టడం ఎందుకు, మళ్ళీ మధ్యలో కమిషన్లు పే చేయడం ఎందుకు, మళ్ళీ ఇందులో కొన్ని సమస్యలు
మీరు టైమ్లీ పే చేయకపోతే దానికి ఇంట్రెస్ట్ పే చేయాలి, దానికి ఫైన్లు పే చేయాలి. ఒకవేళ మీరు కట్టలేక ఆ డబ్బుల్ని వెనక్కి తీసుకుందామని అంటే మీరు కట్టిన డబ్బులు కూడా రిటర్న్ ఇవ్వరు. సరెండర్ ఛార్జెస్ అని చెప్పేసి చాలా మొత్తంలో డబ్బులు కట్ చేస్తూ ఉంటారు. సో బేసిక్గా మీరు డబ్బుల్ని దాచుకుంటూ కనీసం మీకు అవసరమైనప్పుడు మీ డబ్బులు మీరు వెనక్కి తీసుకోవడానికి కూడా పనికిరాని పరిస్థితుల్లో మీరు అందులో లాక్ అయిపోయి ఉంటారు. ప్రతిదానికి ఒక లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఆ లాక్ ఇన్ పీరియడ్ లోపల మీరు డబ్బులు విత్డ్రా చేయాలంటే డబ్బులు రావు. లేదు మీరు ఫుల్ టైం ఏదైతే పాలసీ పీరియడ్ ఉంటుందో దానికి ఒక 60% అమౌంట్ పే చేస్తే IRDA రూల్స్ ప్రకారం ఓకే మీ పాలసీ లైవ్లో ఉంటుంది. మీరు అది కూడా పే చేయకపోతే మీ పాలసీ ల్యాప్స్ అయిపోతుంది, మళ్ళీ అదొక సమస్య. సో బేసిక్గా మీరు నిజంగా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలని అనుకుంటే మీరు చనిపోతే డబ్బులు వస్తాయి. వాళ్ళు ఇచ్చేది ఏమీ హెల్త్ ఇన్సూరెన్స్ కాదు. మీరు చనిపోతే ఇంత డబ్బులు ఇస్తామని చెప్పారు, ఒక 50 లక్షలు ఇస్తామని చెప్పారు. అదే మీరు టర్మ్ ఇన్సూరెన్స్లోకి వెళ్ళి 10,000 కడితే ఆ 50 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. మీరు దానికి సపరేట్గా కష్టపడిన అవసరం లేదు. మిగతా డబ్బులు తీసుకెళ్ళి మీరు డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు 14% 13% రిటర్న్ వస్తుంది. నిఫ్టీ 50 ఇస్తుంది కదండి యావరేజ్ రిటర్న్ 13%. సో అటువంటి ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా మీకు డబ్బులు వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ని దీన్ని రెండింటిని సపరేట్ చేసి చూడాలి. ఇక్కడ మీరు మ్యూచువల్ ఫండ్లో మీకు ఒకవేళ ఆర్థిక ఇబ్బంది ఉండటం వల్ల డబ్బులు ఒక నెల కట్టకపోతే మీకు ఎటువంటి ఫైన్ పడదు. మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చి మీరు డబ్బులు విత్డ్రా చేయాలంటే ఎటువంటి సరెండర్ వాల్యూస్ ఉండవు. వీటిలో లాగా పెద్ద పెద్ద కమిషన్స్ ఉండవు. దీంట్లో ఎవ్రీ ఇయర్ యావరేజ్గా 3 to 4% కట్టింగ్ పోతుంది. GST కట్టాలి. మీకు మ్యూచువల్ ఫండ్లో మాక్సిమం ఉంటే ఒక 2% 2.5% ఉంటుంది అంతే, అంతకు మించి ఛార్జెస్ ఉండవు. సో ఇంత తక్కువ మెయింటెనెన్స్ ఛార్జెస్ అడ్వాంటేజెస్ మనకి డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్లో దొరుకుతున్నప్పుడు దీనితో కంపేర్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ ఇది జనరేట్ చేస్తున్నప్పుడు మీరు యూలిప్లో పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? బేసిక్గా అందులో మ్యూచువల్ ఫండ్స్ విషయంలోకి వచ్చేసరికి అక్కడ డైరెక్ట్గా అనౌన్స్ చేస్తారు, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అని అనౌన్స్ చేయడం తప్ప. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించలేదేమో కానీ యూలిప్లో కూడా రాసి ఉంటుంది మీ రిటర్న్స్ మీకు అంటే మార్కెట్ కండిషన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి అని. మ్యూచువల్ ఫండ్స్ లోనేమో అరిచి చెప్తారు, యూలిప్లోనేమో సైలెంట్ గా రాస్తారు. ఇదొక్కటే తేడా. ఈ విషయం తెలియక యూలిప్ ఏదో పెద్ద సెక్యూర్డ్ అని, మ్యూచువల్ ఫండ్ ఏదో సెక్యూర్డ్ కాదని అనుకుంటున్నారు. సో మీరు నిజంగా మీ లైఫ్ కవర్ని ఇన్వెస్ట్మెంట్ని కనుక తీసుకోవాలి అని అంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. మీరు ₹1,00,000 చేయాలనుకుంటున్నారు, ప్రతి సంవత్సరం 10,000 కట్టండి, దీనికి 90,000 దీనికి పెట్టండి. ఈ 90,000 జనరేట్ చేసి మీరే క్యాలిక్యులేట్ చేయండి. నేను ఏ లెక్కలు చెప్పను. అందరూ అనుకుంటారు యూట్యూబ్లో 100 మాటలు చెప్తారని. కాదు, మీరు హిస్టరీ తీసుకోండి. మ్యూచువల్ ఫండ్ హిస్టరీస్ 30 సంవత్సరాల నుంచి ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క యావరేజ్ రిటర్న్ ఎంత ఉందో తీసుకొని మీరు ఇదే క్యాలిక్యులేషన్ వేసుకొని చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. సో మీరు చదువుకోని వాళ్ళకి ఓకే అండి, చదువుకున్న వాళ్ళకి అవగాహన వాళ్ళకు కూడా లేదు. సో బేసిక్గా ప్రతి ఒక్క రిస్క్ని అర్థం చేసుకొని పాలసీ డాక్యుమెంట్స్ చదివి తర్వాత ఇన్వెస్ట్ చేస్తే మీకే అర్థమవుతుంది ఏది రైటో ఏది రాంగో. సార్ సింపుల్ కూడా చెప్తా, అసలు అంటే యూలిప్ ఎంత అండర్ పర్ఫార్మర్ అనేది. NPS తెలుసు కదా, నేషనల్ పెన్షన్ స్కీమ్ 80% ఈక్విటీని ఆఫ్ చేస్తే NPS 11 to 12% ఇస్తుంది సార్ రిటర్న్. యూలిప్ ఎందుకు సార్ ఇంకా తీసుకోవటం, అది 11 to 12 ఇస్తుంటే NPS ఇస్ గివింగ్ బెటర్ రిటర్న్స్ దాన్ యూలిప్. సో మీరు ఇంత అంటే NPS మీద నమ్మకం ఉంది కదా, నేషనల్ పెన్షన్ స్కీమ్ గవర్నమెంట్ ఆపరేటెడ్, మీకు ఆ నమ్మకం ఉంది కదా, NPS లో పెట్టుకోండి, ఇంకెక్కువ రిటర్న్స్ ఇస్తుంది. పెన్షన్ స్కీమ్స్ ఇస్తున్నాయి మీకు మంచి రిటర్న్స్. సో బేసిక్గా అండర్స్టాండ్ ద రిస్క్ బిహైండ్ ద రిటర్న్స్. వాళ్ళు కూడా అది రాస్తున్నారు. ఇక్కడేమో మ్యూచువల్ ఫండ్స్లో అరిచి చెప్తున్నారు, యూలిప్లో సైలెంట్గా రాస్తున్నారు. ఒక్కసారి పాలసీ డాక్యుమెంట్స్ వెనకాలకి వెళ్ళి చూడండి, ఎంత ఛార్జెస్ ఉంటాయో మీకే మైండ్ పోతుంది. ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, మీరు 1,00,000 కడితే అందులో GST పోతుంది చాలా డబ్బులు. సో ఛార్జెస్కి పోతున్నప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్స్ రియల్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు, మెజారిటీ డిప్రిషియేషనే. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.